అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలుండాలి. అయితే మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రము దేవుని పూజలో ఉపయోగించకూడదు. పూజకు పనికిరాని పుష్పాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. బంతిపూలు చాలా అందంగా ఉంటాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతిపూలు ఉండాలి. కానీ పూజ చేసే సమయంలో మాత్రము బంతిపూలను ఉపయోగించకూడదు. బంతిపూలు పురుగులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. అందువలన బంతిపూలను దేవునికి సమర్పిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి. అందుకే దేవుని పూజలో బంతిపూలను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలొస్తాయి. ఎర్ర గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. అయితే మనము పూలు కోసేటప్పుడు నేల మీద పడిన పువ్వులను దేవుని పూజలో సమర్పించకూడదు. అయితే పారిజాత పువ్వులను మాత్రము కింద పడినా తప్పకుండా దేవుడిని పూజించవచ్చు. సాయంత్రం 6 దాటిన తర్వాత చెట్లకున్న పూలను కొయ్యకూడదు. మనం పూజ చేసే పూలను నీటితో కడగకూడదు. ఎడమ చేతితో కోసిన పూలను కూడా దేవుని పూజలో వాడకూడదు. నెలసరి సమయంలో పొరపాటున కూడా పూలను కానీ, పూల చెట్లను కానీ తాకకూడదు. శివ పూజకు మొగలి పువ్వులు వాడకూడదు. విష్ణు పూజకు ఉమ్మెత్త పువ్వులను, స్త్రీ దేవతల పూజలకు జిల్లేడు పువ్వులను, పారిజాతాలను, దుర్వారాలను వాడరు. సూర్యుని పూజకు నందివర్ధనాలు, విఘ్నేశ్వరుని పూజకు తులసి దళాలను ఉపయోగించకూడదు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైన పుష్పాలను శ్రీహరికి సమర్పిస్తే పుణ్యప్రాప్తి కలుగుతుంది. చైత్రమాసంలో కమలాలు, జాజులు, సంపెంగ పువ్వులు, బిల్వపత్రాలతో శివుడిని పూజించాలి. ఆషాఢమాసంలో కమలాలు, కదంబ పుష్పాలు, శ్రావణ మాసంలో అవిస పువ్వులు, దుర్వారాలు, భాద్రపద మాసంలో సంపెంగలు, మల్లెలు, సింధూరాలు, ఆశ్వేజ మాసంలో మల్లెలు, తీగ మల్లెలను, కార్తీక మాసంలో కమలా పువ్వులు, సంపంగి పుష్పాలను ఈ పువ్వులతో పూజ చేయటం వలన పుణ్యప్రాప్తి కలుగుతుంది. సాధారణంగా చెట్టు నుంచి కోసిన పువ్వులను పూజకు ఉపయోగించేటప్పుడు మళ్ళీ కడగకూడదు. కొన్ని పువ్వులను కోసిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు నిల్వ ఉన్న వాటిని పూజలో ఉపయోగించవచ్చు. కలువ పువ్వులను 5 రోజులు, కమలాలను 11 రోజులు నిల్వ ఉన్న ఆ పూలను పూజకు ఉపయోగించవచ్చు. ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పూర్తిగా విచ్చుకోని పూలతో దేవుడిని పూజించకూడదు. దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము. ప్రతి శనివారము పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారి యొక్క కటాక్షంతో ఇంటికి సిరి సంపదలు కలుగుతాయి. జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే త్వరగా కరుణిస్తాడు. మహాశివుడిని మారేడు దళాలతో పూజించటం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. పూజలో వాడే పువ్వులు వాడినవి, వాసన రానివి అవ్వకూడదు. మల్లె పువ్వులతో దేవుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. చాలామంది పక్కింటి వాళ్ళ చెట్టుకున్న పుష్పాలు కోసి వాటితో పూజ చేస్తుంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. పక్కింటి వారి యొక్క పువ్వులను కొయ్యాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి. వారికి తెలియకుండా పూలను కోస్తే మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం ఉండదు. పక్కవారి పువ్వులను కోసి పూజ చేస్తే మనము చేసే పూజకు వచ్చే సగం పుణ్యం వారికే చెందుతుంది. కాబట్టి పూజకు ఉపయోగించే పూల కోసము ఇంట్లో కొన్ని పూల చెట్లు పెంచుకుంటే మంచిది. లేదా బయట నుంచి కొనుక్కొచ్చినా పర్వాలేదు. చెట్టు నుంచి పూలు కోసేటప్పుడు మొత్తం పూలు కోయకూడదు. కొన్ని పూలు చెట్టు మీదే ఉండాలి. పూజకు వాడే పువ్వులను కర్రతో దులపకూడదు. కింద పడిన పువ్వులను దేవుడికి పెట్టకూడదు. పూజలో అన్నిటికంటే ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె. ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పూజాగదిలో దేవునికి పెట్టిన పుష్పాలు ఎండిపోకముందే తీసేయాలి. ఎండిపోయిన పుష్పాలు పూజాగదిలో ఉంటే ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ముళ్ళు కలిగిన పువ్వులు, రెక్కలు తెగిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు. తాజాగా ఉన్న పూలతోనే దేవుడి పూజ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవుడిని పూజిస్తే ఇంటిపైన ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.